యుగేశ్వరం అనే ఊరిలో జలజ అనే ఒక అనాథ అమ్మాయి ఉంటుంది. తాను ఆ ఊరిలో అందరికీ దగ్గరి బంధువులాగా అందరితో కలిసిపోయి ఉంటుంది. ఊర్లో వాళ్ళకే కాదు, దారిలో ఎవరైనా అలసిపోయి అన్నం అడిగితే లేదు అనకుండా వాళ్ళకి అన్నం పెట్టి ఎంతో కొంత డబ్బు తీసుకునేది. అది కూడా వాళ్ళు దయతలిచి ఇస్తే తప్ప జలజ మాత్రం తిరిగి వాళ్ళని బదులు అడగదు. అలా ఆ జలజ గురించి పక్క ఊరు నుండి వస్తున్న ఇద్దరు అబ్బాయిలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. రే రాజు, ఇంకా నాకు నడవడం చేతకావడం లేదురా, ఇక్కడ ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని వెళ్దాంరా. అలాగేరా, నాకు అలానే అనిపిస్తుంది. ఇంకొద్ది దూరంలో జలజ అనే అమ్మాయి అందరికి కావలసిన అన్నం పెట్టి విశ్రాంతి వసతి కూడా ఏర్పాటు చేస్తుందంట. అక్కడికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం పద. అలా ఇద్దరు స్నేహితులు జలజ ఇంటికి వచ్చారు. అమ్మ జలజ, మేం పక్కూరు నుండి వచ్చాం. ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాం. కాస్త మీ దగ్గర విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాం. అంటే మీకు ఓకే అయితేనే అని పద్ధతిగా అడిగాడు రాజు. అయ్యో భలే వాళ్లే, మనం ఎంత దీన స్థితిలో ఉన్నా సాయం కోరి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపకూడదని మా అమ్మమ్మ చెప్పింది. అవును, మీరేమైనా తిన్నారా? అబ్బా భలే అడిగారు. నేను ఇప్పుడే మిమ్మల్ని అడుగుదామని ఆలోచిస్తున్నా. దయచేసి కొద్దిగా అన్నం పెట్టండి, మాకు బాగా ఆకలి అవుతుంది. ఏం కంగారు లేదు, మీకు ఎంత కావాలంటే అంత తినండి. కానీ మీరు తిని విశ్రాంతి తీసుకునే టైంకి బాగా చీకటి పడుతుంది. మీరు రాత్రి ఇక్కడే పడుకుని పొద్దున్నే లేచి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ రాత్రి పూట దొంగలు ఎక్కువ. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వే కాదు, నీ మనసు కూడా చాలా మంచిది. అలాంటి చెల్లి నాకెందుకు లేదని చాలా బాధపడుతున్నా. అయ్యో, ఇప్పుడు నీకు చెల్లి లేదని ఎవరన్నారు? నేను ఉన్నాగా, నన్ను నీ చెల్లిని అనుకో అన్నయ్య అని ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళకి భోజనం పెట్టింది. ఇక వాళ్ళు పొద్దున్నే లేచి జలజకి థ్యాంక్స్ చెప్పి ఉద్యోగం దొరకగానే మళ్ళీ నీ దగ్గరికే వస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఇంకో పక్క ఇద్దరు దొంగలు దొంగతనం చేసి జలజ ఇంటి వైపుగా పారిపోతూ జలజ ఇంటి దగ్గరే ఆగి, అరే మనం ఈ డబ్బు సంచిని మోసుకుంటూ ఎక్కువ దూరం పారిపోలేం, కానీ ఇక్కడే జలజ ఇల్లు ఉంది. అక్కడ ఈ డబ్బు పెట్టి అంత సర్దుమణిగాకొచ్చి ఈ డబ్బు తీసుకుందాం రా అని అనుకుని జలజ ఇంట్లో ఆ డబ్బు పెట్టి మళ్ళీ 3 రోజుల్లో తిరిగి వస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. అలా వెళ్లిన ఇద్దరు 3 రోజులు కాదు 10 రోజులైనా ఇంకా తిరిగి రాలేదు. అప్పుడు జలజకి అనుమానం వచ్చింది. 3 రోజుల్లో వస్తానని చెప్పి ఇద్దరు 10 రోజులైనా ఇంకా రాలేదేంటి? అసలు ఈ మూటలో ఏముంది? ఇంకా 2 రోజులు చూసి ఈ మూటని పోలీసులకు అప్పచెప్తా అని అనుకుంది. మరుసటి రోజు పొద్దున్నే ఇద్దరు దొంగలు వచ్చి జలజ ఇంటి ముందు నిలబడ్డారు. వాళ్లలో ఒకడు జలజ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, అది మీ దగ్గర మూట పెట్టా కదా, అది తీసుకెళ్ళడానికి వచ్చా. ఇస్తేనే వెళ్ళిపోతా. 3 రోజుల్లో వస్తానని చెప్పి 10 రోజుల తర్వాత వచ్చారు. ఇక ఈ మొత్తాన్ని పోలీసులకి ఇద్దామని అనుకున్నా. అయినా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? అప్పుడు మీరు ఇద్దరు కదా ఉండేది. నేను మీ ఇద్దరు వచ్చి అడిగితేనే ఈ మూట ఇస్తాను. అయ్యో, మేమిద్దరం వచ్చాం. అదిగో ఇంకొకడు బయట ఉన్నాడు చూడు అంటూ చెయ్యి చూపించి మూటని తీసుకుని వెనకదారి గుండా పారిపోయాడు. అది గమనించిన ఇంకో దొంగ జలజ దగ్గరకు వెళ్లి, ఏంటమ్మా, నేను నమ్మి మూట నీ దగ్గర పెడితే నువ్వు వాడు మాట్లాడుకొని నాకు మోసం చేసి వాడిని వెనకదారి నుండి పంపుతావా అంటూ జలజపై కోపంతో అరవడం మొదలు పెట్టాడు దొంగ. అప్పుడు దారిలో రాము రాజు ఇద్దరు ఉద్యోగం కుదిరాక ఆ విషయం జలజకి చెప్పడానికి జలజ ఇంటి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక ఆయన జలజని బెదిరించడం చూశారు. ఏం జరిగింది అని అనుకుని జలజ దగ్గరకు వెళ్లారు ఇద్దరు. ఏంటి జలజ, ఏమైంది? ఎవరతను? ఎందుకలా అరుస్తున్నాడు నీ మీద అని అడిగాడు. అప్పుడు పక్కన ఉన్న ఆ దొంగ విషయం మొత్తం చెప్పాడు. అప్పుడు రాజు జలజ కోసం ఒక ఉపాయం ఆలోచించి, అవునా, అయినా మీరు వచ్చింది ఇద్దరు అంటున్నారు, కానీ ఇప్పుడు ఒక్కడివే ఉన్నావుగా, వెళ్ళి ఇంకో అబ్బాయిని కూడా తీసుకురా అని గట్టిగా అరిచాడు. అరే, ఈ జలజ వెనక నుండి పంపించేసింది, అప్పుడు నేనెలా తీసుకొస్తాను? అదంతా మాకు తెలీదు. ఏమో మీ ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడుతున్నారేమో, ఎవరికి తెలుసు అని
దొంగని తిట్టి పంపించేశారు ఇద్దరు. అప్పుడు జలజ ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపింది. అప్పుడు రాము, జలజ, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ విషయం నిన్ను చూసిన రోజే చెప్దామనుకున్నా, కానీ ఉద్యోగం వచ్చాక చెప్పాలనుకున్నా. అందుకే ఇప్పుడు చెప్తున్నా. అవును జలజ, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారో ఎవరికీ తెలీదు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో. మీ అన్నగా ఈ మాట అంటున్నా అని రాజు జలజని ఒప్పించి రాముకి జలజకి పెళ్లి చేశాడు.